ఇన్పుట్ యాడ్ కొడితే ఒక లిస్ట్ ఐటమ్ క్రియేట్ చేసి యాడ్ కొడితే లిస్ట్ ఐటమ్ క్రియేట్ చేసాం. రెండర్ మెథడ్ ఎలా యూజ్ చేస్తున్నాం, అదే బై యూజ్ క్లాస్ కాంపోనెంట్ కదా, క్లాస్ కాంపోనెంట్స్ యూజ్ చేసి మనము ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ ఒక క్లాస్ కాంపోనెంట్ చూపించాను కదా. ఓకే, సిఎం వన్ సెకండ్. So my app code dot npm start, మన అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. Sir, what is the difference between npm and yarn? Yarn is specific to Facebook. Okay, that is అంటే సేమ్ npm చేసే పని యాన్ కూడా చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ యాన్ కూడా మీకు ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ని ఇన్స్టాల్ చేయడానికి పనికొస్తుంది. కానీ యాన్ ఇన్స్టాల్ చేయాలన్నా మీకు npm కావాలి. ఓకే, ఫస్ట్ థింగ్. సో యాన్ త్రూ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే యాన్ విల్ గివ్ యూ ద లేటెస్ట్ కోడ్ అనమాట. అండ్ మధ్యలో మీకు రెపాజిటరీ బ్రేకేజెస్ కానీ ఇలాంటివి ఉండవు. అండ్ యాన్ విల్ గివ్ యూ బెటర్ వాట్ ఈస్ ఏ ఇంటరాక్టివిటీ. ఓకే, ఎన్పిఎం కంటే బాగుంటుంది యాన్ యాక్చువల్గా చెప్పాలంటే. అయితే ఇక్కడ స్టార్ట్ అనేది ఇది ఇక్కడ మనం యూజ్ చేసే దానికి సంబంధం ఏం లేదు. ది బెస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే యాన్లో మీరు ఎస్పెషల్లీ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కానీ ద లేటెస్ట్ కోడ్ ఇవన్నీ బ్రేక్ లేకుండా ఉంటాయి అన్నమాట. అంటే ప్రాపర్ టెస్టెడ్ లైబ్రరీస్ ఇవి మాత్రమే వచ్చేలా చూసుకుంటుంది. అండ్ ఇట్స్ మోర్ అక్యురేట్, అంతే అలా చెప్పుకోవచ్చు మనం. ఓకే గైస్, ఇప్పుడు ఇక్కడ నేను ట్రైనర్స్ని యాడ్ చేస్తున్నాను. సేమ్ టు సేమ్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేశాను వాళ్ళకు కూడా. కాకపోతే మనకు నిన్నే అయిపోయింది ట్రైనర్స్ని యాడ్ చేయడం, రైట్. కాకపోతే ఇప్పుడు డిలీట్ చేయడం ఎట్లా, ఇక్కడ వరకు డిలీట్ చేయడం ఎలాగా? డిస్ప్లే అవుతున్నారు, బాగుంది. నాకు డిలీట్ అనే ఫంక్షనాలిటీ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా చేయాలి? సో దీని పక్కనే నేను ఏం చేస్తాను అంటే BUTTON బటన్ డిలీట్ అని రాసుకుంటాను. ఇప్పుడు నాకు వర్చువల్గా కనపడడానికి బటన్ ప్రతి ట్రైనర్ పక్కన ఒక డిలీట్ బటన్ వస్తుంది. ఇది రాలేదు, ఎందుకు రాలేదు అని అంటే ప్రాబబ్లీ ఇది కంపైల్ అవ్వలేదు. సో కొద్దిగా Ctrl+C ప్రెస్ చేయండి, సో దట్ ఇట్ విల్, ఒకవేళ కంపైలేషన్ ఏమైనా ఇష్యూ ఉంటుంది సెట్ అవుతుంది. నాకు ఇక్కడ డిలీట్ బటన్ అయితే వచ్చింది, కానీ వాటిని ప్రెస్ చేస్తున్నప్పుడు డిలీట్ అవ్వట్లేదు. ఎట్లా డిలీట్ చేస్తాం మనం, ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ డిలీట్ అనే బటన్ క్లిక్ చేయగానే దీంట్లో ఉన్న లిస్ట్ని మనము మూవ్ చేయాలి. సో దీనికి కొద్దిగా కష్టపడాలి మనం సీరియస్గానే. ఓకే, యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు అంటే ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఆ ఫంక్షనాలిటీని యాడ్ చేయాలి అని అంటే డబుల్ కోట్స్ కాదు సార్, నేను కొద్దిగా ఇప్పుడే యాంగులర్ చెప్పొచ్చాను కదా, యాంగులర్లోనేమో డబుల్ కోట్స్ యూస్ చేస్తాం. ఓకే, సో కొద్దిగా చిన్న ఇష్యూస్ ఉంటాయి. దిస్ డాట్, సారీ, రాజేష్ గైస్, నా స్క్రీన్ కనపడుతుందా మీకు? yes sir. This dot delete trainer అనే ఫంక్షన్ని బైండ్ చేశాను.
బైండ్ చేశాను, కాకపోతే బైండ్ చేస్తున్నప్పుడే నాకు ఓకే బైండ్ చేశాను. బైండ్ చేయాలి అని అంటే ఎట్లా? ముందు నేను ఇక్కడ డిలీట్ అంటే నేను రాసుకోవాలి కదా, అక్కడ రాయడానికి అయితే రాసేసాను కానీ డిలీట్ ట్రైనర్ లేదు కదా. డిలీట్ ట్రైనర్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు నేను ఏ ట్రైనర్ మీద క్లిక్ చేస్తే ఆ ట్రైనర్ మాత్రమే డిలీట్ అవ్వాలి. అంటే నాకు ఆ ట్రైనర్ ఐడి కావాలి, అంటే ఐడి అంటే ఇండెక్స్ కావాలి. ఎలా వస్తుంది నాకు ఆ ఇండెక్స్? హౌ డు ఐ గెట్ దట్ ఇండెక్స్? ఇక్కడ ఐ ఉంది కదా, ఈ ఐని మనం యాక్చువల్గా ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నప్పుడు పాస్ చేయొచ్చు. మనం యాక్చువల్గా ఐని మనము ఈ డిలీట్ ట్రైనర్ అనే ఫంక్షన్ కాల్లో కూడా పాస్ చేయొచ్చు. కాకపోతే అలా చేయాలి అని అంటే మనకి ఒక ఫంక్షన్ని దీని లోపల కాల్ చేయాల్సి ఉంటుంది సార్. డైరెక్ట్గా మనం కాల్ చేయడానికి కుదరదు. దిస్ డాట్ డిలీట్ ట్రైనర్, ఇక్కడ మీరు కొద్దిగా ఓపికతోటి వినాలి. ఆన్ క్లిక్ అనే ఈవెంట్ హ్యాండ్లర్కి మీరు డైరెక్ట్గా ఫంక్షన్ నేమ్ని పెడితే నార్మల్ ఫంక్షన్ బైండింగ్ జరుగుతుంది, కానీ ఆ ఫంక్షన్తో పాటుగా మీరు వాల్యూస్ని పాస్ చేయలేరు. ఇన్స్టెడ్ నేను ఏం చేస్తున్నానంటే ఆన్ క్లిక్ చేసినప్పుడు ఒక ఫంక్షన్నే బైండ్ చేస్తున్నా. ఆబ్వియస్గా ఒక ఫంక్షన్నే బైండ్ చేస్తున్నా. ఇక్కడ దీంట్లో బైండ్ చేస్తుంది ఇప్పుడు ఏంటి? ఒక ఫంక్షన్ని బైండ్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ దానికి పేరు లేదు, అనానిమస్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ లోపల నేను డిలీట్ ట్రైనర్ని కాల్ చేస్తాను. కాల్ చేయడమే కాకుండా దాని లోపల నేను ఆ ఐని కూడా బైండ్ చేసి ఉంచుతాను అనమాట. అంటే ఇప్పుడు ఈ మ్యాప్ రిపీట్ అవుతున్నప్పుడు వెన్ ఐ వాల్యూ ఇస్ 0, ఈ దిస్ డాట్ డిలీట్ ట్రైనర్ ఆఫ్ ఐ అంటే ఇక్కడ ఐ ప్లేస్లో ఏం స్టోర్ అవుతుంది? 0 బైండ్ అయ్యి ఉంటుంది, కాల్ అవ్వదు, అలా బైండ్ అయ్యి ఉంటుంది అనమాట. సెకండ్ ఐటమ్ డిస్ప్లే చేస్తున్నప్పుడు అక్కడ దిస్ డాట్ డిలీట్ ట్రైనర్ ఆఫ్ 1 అని ఉంటుంది. అంటే ఐ వాల్యూని బేస్ చేసుకున్నది ఆ ఫంక్షన్ లోపల ఆ ఆర్గ్యుమెంట్ని బైండ్ చేసి అలా ఉంచుతుంది అనమాట. వెన్ దే కంపైల్ ఇట్, మీకు బైండ్ అయ్యేటప్పుడు ఉండే వాల్యూస్ మారుతాయి మనకి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా డిస్ప్లే కాకపోవచ్చు, బట్ ఈ బాడీ లోపల ఈ డిలీట్ బటన్ లోపల మీకు కనపట్లేదు. ఇక్కడ ఈ వాట్ ఈస్ ఈవెంట్ బైండింగ్ ఏది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. కానీ ఇక్కడ లోపల జరిగేది ఎలా ఉంటుంది అని అంటే డాలర్ ఆఫ్ ఇక్కడ ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు డిలీట్ ఆఫ్ 0. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు యాక్చువల్గా ఎలా చేసుకుంటుంది అని అంటే స్క్రిప్ట్లో ఉంటాయి అవన్నీ. ఈ మెయిన్ డాట్ చంక్ డాట్ జేఎస్లో అది ఆల్రెడీ డిఫైన్ అయిపోయి ఉంటుంది యాడ్ ఈవెంట్ లిజనర్స్ లెవెల్లో. సో మీరు వర్రీ అవ్వకండి, ఎక్కువగా వర్రీ అవ్వకండి. బట్ డిలీట్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఏం జరుగుతుంది అని అంటే దిస్ డాట్ డిలీట్ ఆఫ్ ఏ లిస్ట్ ఐటమ్ మీద అయితే క్రియేట్ చేశారో ఆ లిస్ట్ ఐటమ్ ఇండెక్స్ అనేది అక్కడ పాస్ అవుతుంది. సో పాస్ అయినప్పుడు ఇక్కడ మనం రిసీవ్ కూడా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అని అంటే వేర్ ట్రైనర్స్, ఇది వేరే లేదు, ఇంకా ట్రైనర్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ డాట్ స్టేట్ డాట్ ట్రైనర్స్ లిస్ట్. నేను ట్రైనర్స్ అందరినీ నేను ఒక వేరియబుల్లో పెట్టుకుని ట్రైనర్స్ డాట్ స్ప్లైస్ ఆఫ్ ఇండెక్స్ కామా 1 ఆ పర్టికులర్ ట్రైనర్ని డిలీట్ చేసేసి స్ప్లైస్ మెథడ్ యూజ్ చేసి నేను ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన ట్రైనర్స్ని నేను నా ట్రైనర్స్ లిస్ట్లో సెట్ చేయాలి. ఎలా చేసుకుంటాను దాన్ని? దిస్ డాట్ సెట్ స్టేట్ ఆఫ్, చూడండి సేమ్ సెట్ స్టేట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ట్రైనర్స్ లిస్ట్ ఈజ్ డైరెక్ట్గా ట్రైనర్స్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ట్రైనర్స్. దట్స్ ఆల్. ఇప్పుడు ట్రైనర్స్ లిస్ట్లో ట్రైనర్స్ని పెట్టాను నేను. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. కంట్రోల్ S,
రాము డిలీట్ అయింది, వెంకట్, క్రిష్, లీలా, దీప్ ఏది కావాలో అది డిలీట్ అవుతుంది. డిలీట్ అవడమే కాదు, ఇప్పుడు స్టేట్ని అప్డేట్ చేసాం కాబట్టి ఈ రెండర్ మెథడ్ మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, కాల్ అవుతుంది. కాల్ అవగానే అప్పుడున్న ట్రైనర్స్ లిస్ట్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాకి మాత్రమే లిస్ట్ ఐటమ్స్ అన్ని డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్స్ ఎ బెటర్ వే ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. ఓకే, రైట్. ఇది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే కానీ కరెక్ట్ కాదు. నెక్స్ట్ లెవెల్కి ఏంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి యూజ్ చేశాను. ఇదిగోండి, ఇలా కాదు. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిని యూజ్ చేయడం అనేది మంచి ప్రాక్టీస్ కాదు. ఎయిదర్ యూ హ్యావ్ టు పాస్ ద వాల్యూ ఆర్ యూ హ్యావ్ టు గెట్ ద వాల్యూ, నాట్ త్రూ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్. మరి ఎట్లా చేయొచ్చు సార్ మనము అని అంటే, ఇక్కడ ఒక చిన్న చేంజ్ నేను చూపిస్తాను మీకు. ఏంటో చేంజ్ అని అంటే, ఈ యాడ్ ట్రైనర్ని క్లిక్ చేసినప్పుడు ఒక ఈవెంట్ అనేది ఫైర్ అవుతుంది. ఆ ఈవెంట్ని మనం ఇక్కడ రిసీవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఈవెంట్ లోపల అన్నీ ఉండవు. అంటే ఆల్ ద ఈవెంట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ సింథటిక్ ఈవెంట్స్. ఎందుకు సింథటిక్ ఈవెంట్స్గా కన్వర్ట్ చేశారంటే, రియాక్ట్ అనేది సింథటిక్ ఈవెంట్స్గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఎందుకు అలా కన్వర్ట్ చేసుకుంటుంది అని అంటే, బేసిక్గా జావా స్క్రిప్ట్కి కొన్ని బిహేవియర్స్ ఉంటాయి, లైక్ బబ్లింగ్ అని, క్యాప్చరింగ్ అని. అంటే ఒక ఈవెంట్ని మనం పర్ఫామ్ చేసాము అని అంటే సేమ్ ఈవెంట్ దాని పేరెంట్ ఎలిమెంట్స్లో కూడా బైండ్ అయి ఉంటే ఆ ఈవెంట్స్ అన్ని కూడా ఫైర్ అయినట్టే తీసేసుకుంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బబ్లింగ్. అదే ఒక ఈవెంట్ని జరిపినప్పుడు ఒక ఎలిమెంట్ మీద దాని చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆ ఈవెంట్ని కనుక తీసుకుంటే, ఈవెంట్ జరిగినట్టు కనుక తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాప్చరింగ్. ఈ పర్టికులర్ ఫీచర్స్ మనకి ఉండడం వల్ల మనకి ఎక్కువగా ఈవెంట్స్ రిపిటేషన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బబ్లింగ్ని, ఈ క్యాప్చరింగ్ని కంట్రోల్ చేయడం కోసం వీ హ్యావ్ ఎ మెథడ్ కాల్డ్, అంటే ఈ రియాక్ట్ ఏం చేస్తుంది అని అంటే సింథటిక్ ఈవెంట్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ అనేది ఒక ఈవెంట్ ఆబ్జెక్టే, కాకపోతే దట్ ఈస్ అన్ సింథటిక్ ఈవెంట్ ఆబ్జెక్ట్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈ అన్నాను అనుకోండి, వాట్ డస్ ఇట్ డిస్ప్లే? యాడ్ ట్రైనర్ అనగానే ఇక్కడ నాకు ఒక సింథటిక్ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అయింది. ఓకే, సో మీకు కనపడడానికి నార్మల్ ఈవెంట్ లాగానే ఉంది, ఇదే ఈవెంట్ ఆబ్జెక్ట్ లాగానే ఉంది. ఇక్కడ ఏమి సపరేట్గా సింథటిక్ ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేం ఎక్కడ పెట్టలా. కాకపోతే నేను ఎప్పుడైతే టార్గెట్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తానో ఇక్కడ ఎర్రర్స్ లేవు. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది చూడండి, ఒక ఎర్రర్ వచ్చింది ఇక్కడ. ఆ ఎర్రర్ ఏంటనేది చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో మన ఇవన్నీ కూడా సింథటిక్ ఈవెంట్స్గా మారినాయా అని. చూడండి ఒకసారి. This synthetic event is reused for performance reasons. If you are seeing this, you are accessing the property target on a released or nullified synthetic event. అది ఫైర్ అవ్వగానే ఫస్ట్ పర్పస్లోనే అది దాని తర్వాత ఇంకా నలిఫై చేసేస్తుంది అనమాట. దిస్ ఈస్ సెట్ టు నల్. ఇఫ్ యూ మస్ట్ కీప్ ఒరిజినల్ సింథటిక్ ఈవెంట్ అరౌండ్, యూజ్ ఈవెంట్ డాట్ పర్సిస్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, మనకు ఎందుకంటే టార్గెట్లోనే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే నాకు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు దీని పేరెంట్కి సంబంధించిన, దీని పేరెంట్ కాదు, దీని సిబ్లింగ్ ఎలిమెంట్లో ఉన్న వాల్యూ కావాలి. ఏం మాట్లాడుతున్నారు సార్ అని అంటే, అవునండి, ఇప్పుడు ఈ బటన్కి ఈ ఇన్పుట్ బాక్స్ సిబ్లింగే కదా. సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఇన్పుట్ బాక్స్లో ఉన్న వాల్యూని నేను తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటాను? అందుకనే నాకు టార్గెట్ ఈ కావాలన్నమాట. ఎలాగా అంటే చూడండి, ఫస్ట్ ఏం చేయమన్నాడు వాడు, ఈ డాట్, అక్కడ ఈవెంట్ రాశాడు కదా సార్ అంటే, అక్కడ ఆర్గ్యుమెంట్లో ఈవెంట్ అని తీసుకుంటే ఈ ఈవెంట్, ఈ అని తీసుకుంటే ఈ డాట్
పర్సిస్ట్. ఫస్ట్ ఇది కాల్ చేసుకోగానే మీకు ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ చేస్తే ఏం జరుగుతుందో చూడండి. టార్గెట్ని యాక్సెస్ చేయాలని ట్రై చేసినా నాకు ఎర్రర్ రాదు. ఇక్కడ బటన్ టార్గెట్ ఈజ్ బటన్ అని అంటుంది, చూసారా? ఎర్రర్ లేదు. దీంట్లో నాకు ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఏం అట్రిబ్యూట్ అది? టార్గెట్ డాట్ సిబ్లింగ్ ఎలిమెంట్. టార్గెట్ డాట్ ప్రీవియస్ సిబ్లింగ్, అంటే దీనికి ముందున్న సిబ్లింగ్ కదా, దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీవియస్ సిబ్లింగ్. ప్రీవియస్ సిబ్లింగ్ డాట్ వాల్యూ అంటే సరిపోతుంది. వాల్యూలో ఉంటుంది ఇక్కడ, ఇదిగోండి వాల్యూ లోపల మనం ఏదైతే ఎంటర్ చేసామో ఆ వాల్యూ ఇక్కడ ఉంది. సో నేను ఎలా రాయాల్సి ఉంటుంది అని అంటే, ఫైనల్గా ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని కాకుండా ఈ డాట్ టార్గెట్ డాట్ ప్రీవియస్ sibling dot previous sibling dot value. నేను వేరే ఏదో ఆలోచిస్తున్నా. 1 second. వాల్యూ. దట్స్ ఇట్. సో ఇట్ వర్క్స్ ద సేమ్. ఇప్పుడు ఇక్కడ కొత్త ట్రైనర్ని యాడ్ చేస్తున్నాం. రమేష్ ఎంటర్ అయ్యాడు కదా, దాన్ని ఓకే డిలీట్ చేయాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. రైట్, ఇలాగా మనము అల్టిమేట్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. దిలీప్ క్వశ్చన్ కరెక్ట్గా అడుగు. సరే, బెస్ట్ వే టు హ్యాండిల్. ఇప్పుడు మనము అక్కడ లైన్ నెంబర్ 30లో డైరెక్ట్ మ్యాప్ చేసినట్టు కదా, ఒక ట్రైనర్ లిస్ట్ లో మనకి డేటా మనకి ఒక రాకపోయినా ఎంటీ వచ్చేస్తే అప్పుడు ఇది 30 నుంచి హిట్ అవుతుంది కదా, అంటే మనకి ఈ మ్యాప్ ఫంక్షన్ వర్క్ అవుతుందా? గుడ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్, బెస్ట్ వే టు హ్యాండిల్ ఇట్? ఓకే, అయితే అక్కడ మీరు ఓకే ఫైన్. అయితే ఇప్పుడు వెరీ గుడ్ క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. సపోజ్ అయితే నేను ఎలా హ్యాండిల్ చేస్తాను, ఓకే నిన్ను హ్యాండిల్ చేస్తాను అని అంటే, ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ అప్రోచ్. బయట అప్లికేషన్స్ చేసే వాటికంటే కొద్దిగా డిఫరెంట్ అప్రోచ్ నేను చూపిస్తాను. ఏం చేస్తున్నానంటే, నేను ఇప్పుడు సపోజ్ నా దగ్గర ట్రైనర్సే లేరు అనుకోండి. ఇఫ్ ద ట్రైనర్స్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ, దెన్ ఐ వాంట్ టు యాడ్ లైక్ ప్లీజ్ ఎంటర్ 1 ట్రైనర్స్ లిస్ట్ అని నేను అంటాను. ట్రైనర్స్ లిస్ట్ ఉంటే ఆ లిస్ట్ ఏదైతే ఉందో అది డిస్ప్లే చేస్తాను. సో ఒక H1 పెట్టుకుందాం. ప్లీజ్ ఎంటర్ ప్లీజ్ యాడ్ ట్రైనర్స్, అంతే. సో ఇది ఎప్పుడు డిస్ప్లే కావాలి? when there is no trainer. ఇది ఎప్పుడు డిస్ప్లే కావాలి? when there are trainers. దానికి నేను ఏం చేస్తున్నాను అని అంటే, ఇక్కడ ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాను బ్రాకెట్లో. చూడండి, దిస్ డాట్ స్టేట్ డాట్ ట్రైనర్స్ లిస్ట్ డాట్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే నేను ఏమి ఎగ్జిక్యూట్ చేయాలి? ఇది ఎగ్జిక్యూట్ చేయాలి, లేకపోతే ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఈ UL మొత్తం కూడా ఐ విల్ బి ఎగ్జిక్యూటింగ్ హియర్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ =0 చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా, డైరెక్ట్ డాట్ లైన్. లేదు, అలా కాదు. ఇప్పుడు కరెక్టే. నైస్, గుడ్. కానీ
ఇంకా బెస్ట్ ప్రాక్టీస్ అన్నప్పుడు అది అవుతుంది. ఇప్పుడు నా పాయింట్ అలా ఉండదు. దిస్ డాట్ ట్రైనర్స్ లిస్ట్ ఇప్పుడు మీరు అలాగే రాయాలనుకుంటే డైరెక్ట్గా అండ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒకటే అండ్లో నేను అన్ని రాసుకోవచ్చు. మీరు షార్ట్ హ్యాండ్లో రాయాలి అని అడగడం కాదు, బెస్ట్ ప్రాక్టీస్ గురించి చెప్తున్నాను అంతే ఇక్కడ. ఓకే, ఇప్పుడు లెంగ్త్ 0 ఉన్నప్పుడు ఏంటి, 1 ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఎస్ ఎందుకు జరుగుతుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా దిలీప్. అందుకని నేను ఇలా చెప్తున్నాను. బెస్ట్ అంటే అందరికి అర్థం కాదు, డైరెక్ట్గా బెస్ట్ చెప్తాను. సో ఇక్కడ నేను కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇది. ఎస్, ఓకే, ఇట్లా రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ట్రైనర్స్ ఉన్నారు కాబట్టి పర్లేదు. ప్లీజ్ యాడ్ ట్రైనర్స్. సో రెండిట్లో ఏదో ఒకటే డిస్ప్లే అవుతుంది, రెండు డిస్ప్లే అవ్వట్లేదు. రైట్. ఇంకొకటి అయితే దీన్ని ఇంకా ఇంకా సింప్లిఫై, ఇప్పుడు ఇదంతా రాయడం అని అంటే బేసిక్గా ట్రైనర్స్ లోపల ఏమీ లేదనుకోండి, దిస్ డాట్ ట్రైనర్స్ లిస్ట్ లోపల ఏమీ లేకపోతే వాట్ డస్ ఇట్ కన్సిస్ట్? ఒకవేళ లెంగ్త్ అని కాదు, అసలు ట్రైనర్స్ లిస్ట్ లోపల ఎంటీ ఉంటే ఏం జరుగుతుంది, దాన్ని ఎలా కన్సిడర్ చేస్తుంది? ట్రైనర్స్ లిస్ట్లో ఏదైనా ఉన్నప్పుడు అది ఎలా ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది ఒక ఎక్స్ప్రెషన్? ట్రైనర్స్ లిస్ట్లో ఏమన్నా ఉన్నప్పుడు దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది అని అంటే ఎస్ ఇలా రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటుంది, అన్ఫార్చునేట్లీ దిస్ డాట్ ట్రైనర్స్ లిస్ట్ అనేది ఎంటీ ఒక ఆబ్జెక్ట్గా తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ బిగినింగ్లో అలా రాసుకున్నాం, ఒక ఆబ్జెక్ట్గా తీసుకుంది కాబట్టి ఇది ట్రూ అయిపోయింది. సరే ఇక్కడ ఉన్నాయి కాబట్టి ట్రైనర్స్ లిస్ట్ ఉంది కాబట్టి ఇది ట్రూ అయిపోయింది. ట్రూ అయిపోయింది కాబట్టి ఏమి ప్రింట్ అయింది, ప్లీజ్ యాడ్ ట్రైనర్స్ లిస్ట్ అని ప్రింట్ అయింది. సో దాన్ని ఆపోజిట్ చేయాలి అని అంటే ఎస్ ఒక పని చేయొచ్చు మీరు, దీన్ని ఇక్కడి నుంచి కట్ చేసి క్వశ్చన్ మార్క్ దీని పక్కన పెట్టుకోవచ్చు. ఓకే, కానీ ఇక్కడ అది రావట్లా. ఎందుకు రావట్లేదు? దాంట్లో అరేలో ఏం లేకపోయినా దట్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్, దాన్ని ట్రూగానే తీసుకుంటుంది, అది ఫాల్స్గా తీసుకోవట్లేదు. దాన్ని అది ఫాల్స్గా తీసుకోవట్లేదు, మనం యూజ్ చేస్తున్న స్టేట్ ప్రాపర్టీలో అది ఒక ఆబ్జెక్ట్ లాగా తీసుకుంటుంది. సో empty object is not being considered as a null over here. స్టేట్లో ఎస్పెషలీ స్టేట్లో ట్రైనర్స్ లిస్ట్లో ఎంటీ ఆబ్జెక్ట్ ఏం లేవు అక్కడ, బట్ స్టిల్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నల్. అప్పుడు మనము LENGTH అని అన్నాం అనుకోండి, లెంగ్త్ అని అంటే ఏమవుతుంది, ఏం లేకపోతే లెంగ్త్ 0 వస్తుంది, రైట్? అంటే ది షో లెంగ్త్ ఉంటే ట్రూ అని ఉంటుంది, ఏం లెంగ్త్ లేకపోతే ఫాల్స్ అని వస్తుంది. ఇప్పుడు మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ నేను డబుల్ ఈక్వల్ టు ట్రిపుల్ ఈక్వల్ టు అని పెట్టలేదు, పెట్టకపోయినా యు ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్, బట్ దాని అల్టిమేట్ మీనింగ్ మాత్రం అది. ఓకే, ఇలా కూడా మనం రాసుకోవచ్చు. ఈ మధ్య ఇంకొకటి కూడా చేస్తున్నారు, ఈ మధ్య ఇంకొక అప్రోచ్ కూడా ఉంది. ఈ కండిషనల్ స్టేట్మెంట్ కాకుండా ఇంకొక అప్రోచ్ ఎట్లా ఉంది అని అంటే, డబుల్ హ్యాండ్ వాడుతుంది. అదే ఎలా చెప్పాలని డబుల్ హ్యాండ్ వాడతారు. డబుల్ హ్యాండ్ వాడుతున్నప్పుడు మీరు ఒక బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు తప్ప రెండో బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయలేరు కదా. రెండో బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయాలంటే టర్నరీ ఎక్కడ నుంచి?
అదే ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ డిసైడ్ చేయడం అనేది మనము $% యూస్ చేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఏదైనా మెసేజ్ కూడా డిస్ప్లే చేయాలి అని అంటే ఐ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ టర్నరీ. అది ఆప్షన్ నాకు కనపట్లేదు. ఒకవేళ ఉన్నా నాకైతే ప్రస్తుతానికి గుర్తు రావట్లేదు. వెన్ ఐ గెట్ ద ఎర్రర్ దెన్ ఐ విల్ షో యూ దట్ ఇష్యూ. అండ్ ఆ $% వాడడం అనేది నేను ఎర్రర్ వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూపించడం వల్ల ప్రయోజనం లేదు. ఓకే, సరే, ఓకే, ఆ ఎర్రర్ కూడా చూపించేస్తాను. $% ఎలా వాడుతున్నారు అనేది కూడా చూపిస్తాను. ఆగండి. సో లెట్ us గో బ్యాక్. ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్. ఇది ఒకసారి మంచిది. దీన్ని ఎలాగే ఉంచుకోండి, ఆలోచించండి, చూసుకోండి. ఇది కాకుండా ఓకే, సపోజ్ ఇప్పుడు నాకు బిగినింగ్లో నేను ఇంతమంది ఉన్నారు కాబట్టి దిస్ ఈజ్ ఓకే. సపోజ్ బిగినింగ్లో నాకు ఏం లేదనుకోండి అరేలో, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడ ఇలా వస్తుంది. సపోజ్ ట్రైనర్స్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు అండ్ అరే అని పెట్టాను కాబట్టి మీకు అక్కడ ఎర్రర్ త్రో చేయట్లేదు. కానీ అరే అని పెట్టకపోతే త్రో చేస్తుంది. ఎంటీ అరే అని ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దాంట్లో మెయింటైన్ చేసే స్టేట్ని అలాగే ఉంచుకోవాలి. ఓకే గైస్, లెట్ ఇట్ బీ లైక్ దిస్. నాకు ఆ ఎర్రర్ కరెక్ట్గా వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను మీకు ఆ $% బెస్ట్ ప్రాక్టీస్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, దట్ ఈస్ అబౌట్ యువర్ ఈవెంట్ బైండింగ్. ఈవెంట్ బైండింగ్ తర్వాత ఇంకొకటి కూడా మనం ప్రాపర్టీ బైండింగ్ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రాపర్టీ బైండింగ్ని జాగ్రత్తగా చేసుకోవాలడం అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ బాక్స్ డిజేబుల్ అయిపోవాలి until and unless I have entered something in it. So ఎట్లా రాస్తారు? Disabled is equal to true. Disabled is equal to true. కానీ దీంట్లో ఎంటర్ చేసిన తర్వాత కూడా నాకు దీంట్లో అది యాక్టివేట్ అవ్వట్లేదు. అంటే నేను దాంట్లో ఏదైనా ఎంటర్ చేస్తే అది ఆటోమేటిక్గా ఎనేబుల్ అవ్వాలి. ఎనేబుల్ అవ్వడం ఎలాగా? ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను దీన్ని ఇంకొక రకంగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ ఇన్పుట్ బాక్స్లో ఏదైనా ఎంటర్ అయిందా, ఇది ఎంటీగా ఉందా లేదా అనేది టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసి చెప్పండి. ఆన్ చేంజ్. ఓకే, గుడ్. సో ఆన్ చేంజ్ is equal to ఇంకొక కాల్ చేస్తాను అనమాట. దట్ ఈస్ హ్యాండిల్ ఇన్పుట్ అనేది ఒక కాల్ చేస్తాను. దిస్ విల్ కాల్ దట్ I have to make use of this dot handle change. Handle input is equal to arrow function. దీని లోపల మనం రాయాల్సింది ఏంటంటే ఈవెంట్ వేర్ 1 సెకండ్ ముందు ఈవెంట్ని రిసీవ్ చేసుకుందాం. ఈ డాట్ పర్సిస్ట్, ఇదైతే మనకి ఎలాగో కావాలి. సో ఇప్పుడు దీంట్లో ఒక వాల్యూ ఉంటే ఇక్కడ ఉన్న ట్రూ ఫాల్స్ అవ్వాలి. ఎలా ఫాల్స్ చేస్తావు? ఇక్కడ ఉన్న వాల్యూని ట్రూ చేయడం, ఇక్కడ ఉన్న వాల్యూని ఫాల్స్ చేయడం. హౌ డు యూ డూ దట్? పాపం రాజేష్కి ఈరోజు ఇబ్బంది. సో నేను దానికి కూడా ఒక ప్రాపర్టీ పెట్టుకుంటాను ఇక్కడ స్టేట్లో. ఏంటి ఆ ప్రాపర్టీ అని అంటే,
యాడ్ బటన్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. డిఫాల్ట్గా యాడ్ బటన్ వాల్యూ ఫాల్స్ పెట్టుకున్నాను. సో నేను ఏం చేద్దాం అనుకుంటానంటే ఫాల్స్, ఏం చేద్దాం అనుకుంటున్నానంటే చేంజ్ జరుగుతున్న ప్రతిసారి ఐ వాంట్ టు చెక్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ, అది ఆ టెక్స్ట్ బాక్స్లో ఉన్నది ఎంటీ అయితే నేను బటన్లో ఫాల్స్ పెట్టాలి, సారీ బటన్లో ట్రూ పెట్టాలి, నాట్ ఫాల్స్, ట్రూ పెట్టాలి. దాంట్లో ఎంటీ లేకపోతే ఫాల్స్ ఉంచుకోవాలి. సో దట్ నాకు ఇక్కడ దాన్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను. ఏంటది? దిస్ డాట్ స్టేట్ డాట్ వాట్ ఈస్ దట్ బటన్. ఏం బటన్ అది? యాడ్ బటన్. సార్ నేను ఎంత తప్పు చేస్తున్నాను చూడండి. సెట్ స్టేట్లో కాదండి నేను రాయాల్సిన కోడ్, కామా ఇక్కడ యాడ్ బటన్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. సో దాన్ని సెట్ చేయాలి. సెట్ స్టేట్ ఎలాగా? ఈ డాట్ అదే ఎలిమెంట్ కాబట్టి ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రెండు కండిషన్స్ వస్తాయి. ఇదే నల్ ఉన్న, ఓకే దాంట్లో చేంజ్ చేసాము అని అంటే నల్ రాదులేండి. ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ కనుక అయితే what I should have in the add button, this dot set state of చూడండి ఇక్కడ ఆల్రెడీ ఉన్న స్టేట్ ఎలాగుందో అదే, దాని గురించి పట్టించుకొని అవసరం లేదు. యాడ్ బటన్ మాత్రం మారాలి. యాడ్ BUTTON బటన్ షుడ్ బికమ్, అంటే ఏమీ లేకపోతే ట్రూ అవ్వాలి కదా, ఏమైనా ఉంటే ఫాల్స్ అవ్వాలి. దిస్ డాట్ సెట్ స్టేట్ ఆఫ్ యాడ్ బటన్ ఫాల్స్. చలో చూద్దాం. ఆహా, ఏం జరిగింది ఇక్కడ? అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్. దిస్ డాట్ సెట్ స్టేట్ line number 32. Line number 32. ఓ సారీ, లైన్ నెంబర్ దిస్ డాట్ స్టేట్ డాట్ యాడ్ బటన్లో కదా మనం పెట్టుకుంది. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏదైనా డేటా రాశాను అని అంటే ఆటోమేటిక్గా యాడ్ ట్రైనర్, ఇది ఏదైనా డిలీట్ చేసినాను అని అంటే ఆటోమేటిక్గా అది డిజేబుల్ అవ్వడం. లైక్ దిస్ మనము చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ బై యూజింగ్ ఆన్ చేంజ్ అనే ఈవెంట్ హ్యాండ్లింగ్ ద్వారా నేను ఒక 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 ఫ్లాగ్ లాంటి ఒక ప్రాపర్టీని తీసుకుని స్టేట్లో దాన్ని బట్టి నేను చేసుకుంటూ వచ్చాను. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ యు సే దిస్ వన్. ఓకే, తర్వాత ఇంకా చాలా చేయాలి. ఆన్ చేంజెస్ ఇంకా ఏమన్నా నేను చూస్తున్నాను. ఓకే, తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బూట్ స్ట్రాప్ క్లాసెస్ కనుక దీని మీద అప్లై చేయాలంటే ఎలాగా? ఒకవేళ బూట్ స్ట్రాప్ క్లాసెస్ కనుక దీని మీద అప్లై చేయాలంటే ఎలాగా? ముందు మీరు ఏం చేస్తారు అని అంటే మన index.html పేజ్ ఉంటుంది కదా, ఈ index.html పేజ్లో మనము యాక్చువల్గా బూట్ స్ట్రాప్ ఫైల్స్ని లింక్ డైరెక్ట్గా చేసుకోవచ్చు. చేసుకుంటే ఓవరాల్గా మనము అప్లికేషన్ మొత్తం బూట్ స్ట్రాప్ని వాడుకోవచ్చు. సో బూట్ స్ట్రాప్ ఆల్రెడీ నా దగ్గర ఇక్కడ ఉంది. ఆ CDNs ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని నేను డైరెక్ట్గా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ కాపీ
index.html లో పేస్ట్. ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు, మీ పేజ్ మొత్తం మారిపోయింది, కొద్దిగా బెటర్గా కనపడుతుంది ఇప్పుడు. ఈ బటన్స్ ఇవన్నీ కూడా వీటన్నిటికీ కావాలనుకుంటే మీరు ఒక మంచి లుక్ అండ్ ఫీల్ ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు? మీరు మీ అనుకున్న app.js ఉంది కదా, దీంట్లో క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యాప్ అని అన్నాను కదా, యాప్తో పాటు అంటే యాప్ అని అంటే క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యాప్ అని అనేది ఈ app.css లో డిఫైన్ చేసిన సిఎస్ఎస్ అక్కడ మీకు అప్లై అవుతుంది. సో నాకు ఇప్పుడు ఈ సిఎస్ఎస్లో ఏం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ వచ్చింది కాబట్టి క్లాస్ నేమ్ యాప్ బదులు నేను ఎట్లా రాసుకుంటానంటే కంటైనర్ అంటాను. సో అది మీకు కరెక్ట్గా ఒక పొజిషన్ ఇస్తుంది అనమాట మీకు ఇక్కడ లెఫ్ట్లో. సో అలాగే మీరు చాలా వాటికి మీరు బెటర్ వాల్యూస్ తీసుకోవచ్చు. ఒక్క నిమిషం, యాప్ డాట్ కాకుండా trainers.jsలో ఇప్పుడు నాకు ఎలా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, ఒక బటన్ ఉంది, ఈ డిలీట్ బటన్ ఉంది. ఈ డిలీట్ బటన్కి నేను ఒక క్లాస్ని అప్లై చేయాలి. ఏంటి? రెడ్ కలర్కి. ఎలా అప్లై చేస్తాను అని అంటే క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి డబుల్ కోట్స్లో మీరు ఏ క్లాస్ నేమ్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేయండి. btn స్పేస్ డేంజర్. మీరు ఇప్పుడు అప్లై చేస్తే మీరు చూస్తే మీకు బటన్స్కి వచ్చేసింది ఇట్లా. అట్లాగే మీకు ఈవెన్ ఈ లిస్ట్ బాక్సెస్కి కూడా మీకు ప్రాపర్ స్టైలింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిస్ట్ గ్రూప్స్ కానీ అంటే ఓకే ఇలా ఉందనుకుందాం, దీన్ని యూఎల్ మొత్తానికి ఒక క్లాసు, తర్వాత ఇమ్మీడియట్ వాటికి ఒకటి పెట్టుకోవచ్చు. ఇప్పుడు క్లాస్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ గ్రూప్. అలాగే ఇప్పుడు ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు లిస్ట్ ఐటమ్స్కి క్లాస్ కాదు, క్లాస్ నేమ్, అదే కదా నేను చెప్పాలనుకుంది, అది మర్చిపోయాను కదా చెప్తాను. ఇక్కడ కూడా క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఐటమ్ కదా, లిస్ట్ ఐటమ్, లిస్ట్ గ్రూప్ ఐటమ్, నాట్ లిస్ట్ ఐటమ్, ఇట్ ఈస్ లిస్ట్ గ్రూప్ ఐటమ్. సో ఇప్పుడు ఒక్కొక్క బాక్స్లో వచ్చింది. ఇట్ లుక్స్ బెటర్ దెన్ ప్రీవియస్, అంతే. ఓకే, మీకు అనిపించిన వాటిని మీరు ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకొక చిన్న పాయింట్ ఏం చూపించాలంటే, ఇప్పుడు ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్కి కండిషనల్గా నాకు ఒక ఇక్కడ క్లాస్ నేమ్ని అప్లై చేయడం ఒకటే మన పని కాదనమాట యాక్చువల్గా. ఇప్పుడు ఈ క్లాస్ నేమ్ని కూడా కండిషనల్గా పెట్టొచ్చు మీరు. అందుకనే మనము ఇలాంటివి రాసుకుంటున్నాం. లేకపోతే నార్మల్గా డైరెక్ట్గా సిఎస్ఎస్ అప్లై చేసి దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూ కెన్ ఎగ్జిక్యూట్ అన్ ఎక్స్ప్రెషన్ హియర్. అంటే ఇప్పుడు డిజేబుల్ ఎనేబుల్ చేస్తున్నారు, బాగానే ఉంది. అట్లా కాకుండా ఒక క్లాస్ని అప్లై చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం లేనప్పుడు కనుక ఇక్కడ నా మౌస్ మూవ్ చేశాను అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా నాకు ఒక రెడ్ కలర్ పాయింటర్ కావాలి. అంటే లైక్ వాట్ ఈస్ దట్, ఒక క్రాస్ సింబల్ లాంటిది కావాలి. ఓకే, నాకు గుర్తులేదు ఫాంట్ ఏంటని. నాట్ అలౌడ్ క్లాస్ బూట్స్ట్రాప్, డిసేబుల్డ్, కర్సర్ నాట్ అలౌడ్, ఏంటది, ఏదో క్లాస్ ఉంటుంది. క్లాస్ పేరు లేదమ్మా, ఏమైనా ఉందా క్లాస్ యూటిలిటీలో?
డైరెక్ట్ బై డిఫాల్ట్ డిసేబుల్ చేస్తేనే మనకు వస్తుంది అనుకుంటా క్లాస్ సింబల్. డైరెక్ట్ బూస్టర్ క్లాస్ సింబల్ మారితే డిసేబుల్ అని. ఇప్పుడు రావట్లేదు కదా. బటన్ డిసేబుల్డ్ అంటారా? ఓకే, అయితే క్లాస్ నేమ్ ఓకే, నేను రెడ్ కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ డిసేబుల్ అయితే ఆ బటన్ డిసేబుల్డ్గా కనపడాలి, కానీ ఆ బటన్కి రెడ్ కలర్గా కనపడాలి. ఎనేబుల్ అయితే గ్రీన్ కలర్లో కనపడాలి. ఎట్లాగా కనపడాలి అట్లా అంటే ఇక్కడ చూడండి. సో దిస్ డాట్ యాడ్ బటన్ కనుక ట్రూ అయితే రెడ్ కలర్లో కావాలి. ఇక్కడ నేను కండిషనల్గా నేను అప్లై చేసుకోగలుగుతున్నాను. క్లాసెస్ని కండిషనల్గా అప్లై చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కండిషనల్గా క్లాస్ని అప్లై చేస్తున్నాను. ఏ క్లాస్ని అప్లై చేయొచ్చు? ఏంటది? బిటిఎన్ వాట్ ఈస్ ఇట్? డేంజర్. ఇది ఎప్పుడు అప్లై అవుతుంది ఈ క్లాసు? when the add button is true. When the add button is false, btn సక్సెస్. ఒకసారి చూద్దాం. ఒకసారి నా నా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైందా లేదా? రాలే. ఇక్కడైతే మీకు ఏమైపోయింది అని అంటే కండిషనల్గా ఈ బటన్ కలర్ కూడా మారుతుంది. దీంట్లో ఏమీ లేనప్పుడు డిజేబుల్డ్గా ఉంది కాబట్టి దాంట్లో మీకు కలర్ డిఫరెన్స్ కనపట్లేదు. ఓకే, దట్ ఈస్ ఫైన్, దట్స్ ఫైన్ యాక్చువల్గా. అంటే డిజేబుల్డ్ ఉంది కాబట్టి దాని మీద ఏది అప్లై అవ్వట్లే, అంటే ఆ స్టైల్ అనేది అప్లై అవ్వలేదు. బట్ మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే కండిషనల్గా మీరు స్టైల్స్ని కూడా మార్చుకోవచ్చు. మీరు యూ కెన్ అప్లై డిఫరెంట్ స్టైల్స్ బేస్డ్ ఆన్ ద కండిషన్. మనకు వస్తుంది అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు నేను మీ అందరికీ ఆబ్జెక్ట్స్ లా ఇన్సర్ట్ చేయమని చెప్తాను. ఇప్పుడు ట్రైనర్స్కి ఎనేబుల్, డిజేబుల్ ఇట్లాంటి చాలా ఫీచర్స్, ఓన్లీ డిలీట్ ఒక్కటే కాదు. ఇప్పుడు కొంతమంది ట్రైనర్స్ ఐ డోంట్ వాంట్ టు డిలీట్ ఎనీబడి ఆర్ అట్లని కాదు, కొంతమంది ప్రస్తుతానికి లీవ్లో ఉన్నారు, వాళ్ళందరినీ నేను క్రాస్ చేయాలి. ఎట్లా క్రాస్ చేస్తాను? అగైన్ అక్కడ స్టైల్ అక్కడ వర్క్ అయ్యేది. ఓకే, అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ఈ కండిషనల్ స్టైలింగ్ అనేది కూడా మనం చేసుకోవచ్చు. ఇంకొకటి స్టైల్నే అప్లై చేయొచ్చు కండిషనల్గా స్టైల్ని అప్లై చేయొచ్చు. మనం ఎట్లా కండిషనల్గా స్టైల్ ఎట్లా అప్లై చేస్తారు అని అంటే, ఎస్, స్టైల్ ట్యాగ్ ఉంది కదా, ఆ స్టైల్ ట్యాగ్ని మనం అప్లై చేయొచ్చు. అదే ఇప్పుడు చూపిస్తాను. నాకు కావాల్సింది అక్కడ తెచ్చుకోగలను. చూడండి, ఇక్కడ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నాకు కండిషనల్గా స్టైలింగ్ రావాలి. ఎలాగ కండిషనల్గా అంటే, ఇఫ్ చూడండి నేను ఇక్కడ ఇది ఎక్స్ప్రెషన్ దిస్ డాట్ స్టేట్ డాట్ యాడ్ బటన్ కనుక ట్రూ అయితే నేను ఏం అప్లై చేయాలి? ఇక్కడ ఎవడో చెప్పాడు, ఏదది వాట్ వాస్ దట్ కర్సర్ నాట్ అలౌడా? కర్సర్ వాల్యూ ఏంటమ్మా?
యా, కర్సర్ నాట్ అలౌడ్, కర్సర్ నాట్ అలౌడ్ పెట్టాలి. ఒకవేళ నాకు ఫాల్స్ అయితే, అంటే దాంట్లో ఫాల్స్ ఉంటే కర్సర్ ఇక్కడ ఏదైనా బెటర్ కర్సర్ పెట్టుకుందాం. ఏమైనా ఉన్నాయా బెటర్ కర్సర్స్? చూస్తాను జస్ట్. ఈ సెల్ అనేది బాగుంటుంది, యాడ్ కదా, సెల్ అని పెడతాను. సేవ్. చూసారా వచ్చేసిందా నాకు కావాల్సింది? అదే నేను ఇక్కడ ఏదైనా యాడ్ చేశాను, ఇప్పుడు నా మౌస్ మూవ్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ప్లస్ సింబల్ వచ్చింది, ఇక్కడ యాడ్ అయిపోయింది. యాడ్ అయిన వెంటనే దీన్ని నేను రిమూవ్ చేయాలి. హలో గైస్, అంటే యాడ్ అయిపోయిన వెంటనే సూపర్ పాయింట్. యాడ్ అయిపోయిన వెంటనే ఇక్కడ ఒక మంచి కాన్సెప్ట్ చెప్పగలుగుతాను. యాడ్ అయిన, ఓకే ఫైన్, హోప్ యూ అండర్స్టూడ్ కండిషనల్ స్టైలింగ్ అండ్ కండిషనల్ క్లాసింగ్. అంటే క్లాసింగ్ అని కాదు, నేను ఏదో ఇంగ్లీష్ తప్పు మాట్లాడుతున్నాను, కానీ కండిషన్ని బేస్ చేసుకుని ఒక స్టైల్ని కానీ క్లాస్ కానీ అప్లై చేయొచ్చు. ఒకవేళ కండిషన్ ఏం లేకుండా అయితే మీకు డబల్ బ్రాకెట్స్ లాగా కనపడుతుంది స్టైల్. ఓకే, సో సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూపిస్తాను. దానికంటే మంచి పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది, వన్స్ మనము అది యాడ్ చేయగానే, ఒక టాస్క్ యాడ్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఆ టెక్స్ట్ బాక్స్ ఎంప్టీ అయిపోవాలబ్బా. ఎలా ఎంప్టీ చేస్తాం మనం దాన్ని? ఎలా చేస్తాం ఆ టెక్స్ట్ బాక్స్ని ఎంప్టీ చేయడం అని అంటే? టెక్స్ట్ బాక్స్ని ఎంప్టీ చేయాలి, అది మనం చేయాల్సిన పని. ఆ టెక్స్ట్ బాక్స్ని ఎంప్టీ చేయాలి. బటన్ని క్లిక్ చేసినప్పుడు టెక్స్ట్ బాక్స్ని ఎంప్టీ చేయడం ఎలా? సరే, యాడ్ బటన్ని క్లిక్ చేశాను కదా, ఈ డాట్ టార్గెట్ డాట్ వెరీ గుడ్. సో ఈ డాట్ టార్గెట్ డాట్ ప్రీవియస్ సిబ్లింగ్ డాట్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు నల్ అని అంటారు, అంతే కదా? ఎంప్టీ స్ట్రింగ్. అయితే ఇప్పుడు ఇక్కడ సరే ముందైతే రాసేస్తా, దిస్ డాట్ సారీ ఈ డాట్ టార్గెట్ డాట్ previous sibling dot value is equal to null. So add trainer, ఇది నల్ అయిపోయింది, కానీ ఈ యాడ్ ట్రైనర్ మాత్రం అవ్వట్లేదు. ఇది నల్ అయింది, కానీ ఎందుకు అవ్వట్లేదు అని అంటే, సార్ దీన్ని కూడా మనము వాల్యూ మార్చాలి కదా, యాడ్ బటన్ వాల్యూని కూడా మార్చాలి కదా మనం. సో దానికోసం మనం ఏం చేద్దాం, దిస్ డాట్ యాడ్ బటన్, నేను అనుకున్నది ఇక్కడ జరగట్లేదు, యాడ్ బటన్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్, ట్రూ అని, ట్రూ మార్చేద్దాం. బాగుంది, ఇక్కడ యాడ్ అయిపోయింది కదా చక్కగా. కానీ మీరు ఒక చిన్న పాయింట్ మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, సిచ్యువేషన్ కరెక్ట్గా వస్తుంది అనుకున్న రాలేదు. బేసిక్గా మీరు సెట్ స్టేట్ చేస్తున్నప్పుడు దీని కింద ఉన్న వాల్యూస్ని కనుక మీరు, దీని కింద ఏమైనా లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే అది స్టేట్ అప్డేట్ అయ్యే లోపలే జరిగిపోతుంది, స్టేట్ అప్డేట్ అయ్యే లోపలే జరిగిపోతుంది. ఎందుకనంటే సెట్ స్టేట్ అనేది asynchronous function, it is not a synchronous function. set state is an asynchronous function. సో దీంట్లో మనకి రెండో ఫంక్షన్ కూడా ఉంటుంది, అంటే రెండో ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది, దట్ ఈస్ ఎ కాల్ బ్యాక్.
సో ఈ కాల్ బ్యాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే ఈ స్టేట్ కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్ కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా రాయడం అనేది ఉత్తమం అన్నమాట మీకు ఎప్పుడైనా సరే. సో నా అఫ్ కోర్స్ మీకు అక్కడ డిఫరెన్స్ ఏం లేదు, ఐ డోంట్ ఫైండ్ ఎ డిఫరెన్స్, కానీ మీరు అలా రాయడం అనేది బెటర్. కానీ ఆ డిఫరెన్స్ అనేది వస్తుంది మనం అసింక్రోనస్ ఫంక్షన్స్ స్టేట్లు మార్చేటప్పుడు మీకు అది అవసరం కనపడుతుంది. ఓకే, ఎస్పెషల్లీ మీరు ఏదైనా సర్వర్ కాల్స్ చేస్తున్నప్పుడు కానీ అలాంటి సిచ్యువేషన్స్లో మీకు ఈ సెకండ్ ఫంక్షన్ నెసెసిటీ ఏంటి అనేది కూడా కనపడుతుంది. బట్ యూ విల్ నో లిటిల్ బిట్ లేటర్, నాట్ నో. ఓకే, సో ఈ విధంగా మీరు యాడ్ ట్రైనర్స్ని యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఈ పనులన్నీ కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ దిస్. యా గైస్, యా ఓకే. నాకు ఇప్పుడు ఒక చిన్న పాయింట్ కావాలి ఏంటంటే, నేను ఇంకొక ట్రైనర్ని ప్రజెంట్ యాబ్సెంట్ అని పెట్టాలనుకోండి. ఒక ప్రజెంట్ అండ్ యాబ్సెంట్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ ట్రైనర్ గ్రీన్ కలర్లో ఉండాలి, ఆ ట్రైనర్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్లో ఉండాలి. యాబ్సెంట్ అని అయితే ఆ ట్రైనర్ కట్ అవ్వాలి, అంటే స్ట్రైక్ అయ్యి దాని బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అవ్వాలి, సారీ రెడ్ అవ్వాలి. ఓకే, సో అది ఈరోజు మీరు చేసి నాకు చూపించండి. ఓకే ఓకే guys, I have other work to do now. I had to conclude it right now. Okay, see you tomorrow. A little bit urgent, I'll get back to you. Bye bye. See you tomorrow. Bye.